శ్రీ పరమాత్మనే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణ భట్టతిరి కృతం శ్రీమన్నారాయణీయము 2వ దశకము 9వ శ్లోకము. అత్యాయాసకరాణి కర్మపటలాన్యాచర్య నిర్యన్మల బోధే భక్తిపదే ధవాప్యుచితతామాయాంతి కిం తావత క్లిష్ట్వా తర్కపదే పరం తవ వపుర్బ్రహ్మాఖ్యమన్యే పునః చిత్రార్థత్వమృతే విచింత్య బహుభిః సిద్ధ్యంతి జన్మాంతరైః. ఈ శ్లోకమునకు భావము: స్వామి, నిత్య నైమిత్తిక కర్మలను నియమబద్ధంగా చేయవలనన్నచో చాలా కష్టం కలుగుతుంది. ఆ విధంగా మిక్కిలి కష్టంతో నిత్య నైమిత్తిక కర్మలు చేసి పాపములకు దూరమైన వారు తమ తమ యోగ్యతలను అనుసరించి జ్ఞాన మార్గమున లేక భక్తి మార్గమున ప్రవేశిస్తున్నారు. మరికొందరు జ్ఞాన మార్గమున అనేక కష్టములను అనుభవిస్తూ చిత్తార్థ రూపమైన ప్రేమభావము లేక మననము, నిధిధ్యాసనము మొదలగు వాటి ద్వారా అనేక జన్మల తర్వాత మాత్రమే పరబ్రహ్మ రూపుడువైన నిన్ను పొందుచున్నారు. ఇక్కడ కూడా భక్తి యోగము కంటే కర్మజ్ఞాన యోగములు చాలా కష్టమైనవని తెలుపబడినవి. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.